ఈరోజు నా భూతో నా భవిష్యత్తు ఒక ముఖ్యమంత్రి సంవత్సరం కింద మరి ఎలక్షన్లో ఓడిపోయిన 10 సంవత్సరాల తన పాలన ఇప్పటికి కూడా కొట్టొచ్చినట్టు ప్రతి ఊర్లో ప్రతి ఇంట వారి సంక్షేమ కార్యక్రమాలు కనబడుతూ ఉన్నాయి. వారు ఆప్తులకు ఏ రకంగా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ రకంగా, వాళ్ళ నాయకునికి ఏ రకంగా బర్త్డే శుభాకాంక్షలు చెప్తారో ఈరోజు 4 కోట్ల ప్రజలు గుండెల్లో కేసీఆర్ గూడు కట్టుకొని దాంట్లో కేసీఆర్ను పెట్టుకొని ఈరోజు పుట్టినరోజు ఏమంటారు కార్యక్రమ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది ఎవరో తూడిపేస్తే ఫ్లెక్సులు తీసేస్తే పోయే కార్యక్రమం కాదు. రేవంత్ రెడ్డి మార్క్ అంటే అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి ఆయన. రేవంత్ రెడ్డి సాధించింది ఏమన్నా ఉందంటే ఏమి సాధించకుండా కేసీఆర్ మార్పు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని చూసే కార్యక్రమం. ఏమి తీసేస్తావు నువ్వు? వాటికి పేర్లు మారుస్తున్నావు, కానీ ఆ పేర్లు మార్చినందుకు ఆ పథకాలు కూడా సక్సెస్ చేస్తలేవు. రైతు రుణమాఫీ అంటే రైతు దానికి తర్వాత రైతు భరోసాను పెట్టిండు, బంధు తీసేసి దానికి ఇవ్వలేదు. రైతు బీమా ఇవ్వట్లేదు. తర్వాత కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్న అది లేదు. స్కూటీ అన్నాడు అది లేదు. ఇట్లా ఇదే కార్యక్రమం చేయలే, అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి ఆ పైసలు పంపిస్తున్నాడు. భారాన్ని మాత్రం మన మీద మోపుతూ ఉన్నాడు. తర్వాత బీసీ జనగణ అయిపోయిన తర్వాత చట్టం ద్వారా అధికారంలో ఉన్న పార్టీ చట్టం చేయాల్సింది పోయి మా పార్టీ ద్వారా 42% ఇచ్చని చెప్పే స్థాయికి దిగజారిందంటే ఏమంటారు, అన్ని పార్టీల మద్దతు పొందలేకపోయిండు. బీసీలకు అందరూ సహకరించినా కూడా బీసీలను దాదాపు 21-22 లక్షల జనాభా తగ్గించే ప్రయత్నం చేశారు. బీసీలు అటు గురుగా ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే ఇక్కడ మాదిగ బిడ్డలందరూ కూడా ఇక్కడే గుర్రుగా ఉన్నారు. అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి మరి వ్యతిరేకంగా తయారైనాయి. ఏదేమైనా కూడా అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగలబోతూ ఉన్నాడు. ఏ ఒక్క వర్గ ప్రజలు కానీ ఆయన ప్రభుత్వాన్ని లేదా ఆయన పనులను మెచ్చుకునే స్థాయిలో లేరు. అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణలో ఉండే హక్కు కేసీఆర్కి లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనం చూసాము. దానికి ఏమంటారు? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన 13 నెలలు కానీ, అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్కి వచ్చినాక కానీ ఎప్పుడు కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి జై తెలంగాణ అనలే. ఆయనకు తెలంగాణలో ఉండే హక్కు లేదు. అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు జై తెలంగాణ అన్నాయి. అన్ని కుల సంఘాలు కూడా జై తెలంగాణ అన్నాయి. జై తెలంగాణ అన్న వాళ్ళకు తల్వారు తీసినోడు, పిస్తోళ్ళు పట్టినోడు రేవంత్ రెడ్డి, రైఫిల్ రెడ్డి. ఆయన ఇవాళ తెలంగాణ అనే హక్కు రేవంత్ రెడ్డికి లేదు.